ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మన వాల్మీకి మహర్షి మనకిచ్చిన రామాయణంలో అరణ్యకాండలో ఉన్నాము. 25 సర్గలు పూర్తయ్యే ఎంతవరకు వచ్చిందంటే మన కరుడు ఒక 14,000 మంది రాక్షసులను తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు. పాపం చాలా అపశకునాలు కనిపించాయి. అయినా సరే ఆయన పట్టించుకోకుండా యుద్ధానికైతే వచ్చేశాడు. అవే శకునాలు మన రామచంద్రమూర్తికి కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే మన కరుడికి ఆయన వైపు ఉన్న వాళ్ళందరికీ ఏ శకునాలు కనిపించాయో అవే రామచంద్రమూర్తికి కనిపించినా కూడా రామచంద్రమూర్తికి ఇంకొక శుభశకునము ఎక్కువగా కనిపించింది. వాళ్లకు కనపడనిది రామచంద్రమూర్తికి మాత్రమే కనిపించింది. ఏమి అంటే లక్ష్మణస్వామి మంగళప్రదమైన ముఖం కనిపించింది ప్రసన్నంగా. అందుకని ఆయన ఏమన్నాడంటే ఈ శకునాలన్నీ వాళ్లకు అశుభ సూచనలు, నీ ముఖము మనకు శుభ సూచన లక్ష్మణ. ఈలోగా నువ్వేం చెయ్యి అంటే సీతను తీసుకుని అదిగో ఆ గుహలోకి వెళ్ళి అక్కడ ఉండు. నువ్వు కూడా ధనుస్సు బాణాలు పుచ్చుకునే వెళ్ళు. అవసరమైతే వద్దుగానని రామచంద్రమూర్తి అనలేదు. తీసుకుని వెళ్ళు అన్నారు. సీతమ్మని తీసుకుని వెళ్ళు అని చెప్పారు. ఇంక ఎదురు మాట్లాడొద్దు, నాతో ఆర్గ్యూ చెయ్యకు. నువ్వు చేయలేవని కాదు, నువ్వు ఒక్కడివే వీళ్ళందరినీ సంహారం చేయలేవు, కానీ నేను చేద్దామని అనుకున్నాను కాబట్టి అని చెప్తే లక్ష్మణస్వామి ఇంకేమీ అనలేదు. ఆయన సంతోషంగా ధనుర్బాణాలు ఉచ్చుకున్నారో, సీతమ్మని తీసుకున్నారో, బయలుదేరి ఆ గుహలోకి వెళ్ళిపోగానే అమ్మయ్య ఓ పని అయిపోయింది అనుకున్నారు రామచంద్రమూర్తి. ఇంకా మన వాళ్ళందరూ వచ్చేసరికి ఆయన ఒక్కడే నిలబడ్డాడు. ఆయన ఒక్కడు, వీళ్ళు ఇంతమంది ఈ యుద్ధం చూడ్డం కోసం. దేవతలు, గంధర్వులు, ఋషులు, వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి ఉన్నారు. ఆ అడవిలో ఉన్న పశువులు, పక్షులు అన్నీ పారిపోయాయి. అటువంటి స్థితిలో రామచంద్రమూర్తి ఎంత అందంగా యుద్ధం చేశారంటే మెరుపు వేగంతో కదులుతున్నారు. ఆయన మెరుపు వేగంతో కదులుతున్నారు. ఆయన కదలడము, బాణాలు తీయడము, ధనుస్సుకి తగిలించడము, నారి లాగడము, వదలడము ఇవి ఎవ్వరికీ కనిపించట్లేదు. కానీ ఇక్కడ మాత్రం శరీరాలు టపా 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 ఏవో నల్లుల్లాగానో, బల్లుల్లాగానో, లేదా ఏదో దోమల్లాగానో రాలి పడుతూ ఉండడం మాత్రం తెలుస్తూ ఉన్నది. ఆయన మండలాకారంలో ధనుస్సుని తిప్పుతూ బాణాలు వర్షంలాగా కురిపిస్తూ ఉన్నారని చెప్పారు మన వాల్మీకి మహర్షి. మండలాకారంలో ఉన్నది ఆయన ధనుస్సు అంటే 2 విధాలుగా చూసుకుందాం. పోయిన వారం ఒకే విధంగా చూసుకున్నాం. మండలాకారం అంటే ఆయన ధనుస్సు పైన బాణాన్ని తగిలించి నారి సాగదీశారు ఆయన చెవిదాకా ఆకర్ణాంతము. కాబట్టి ఆ స్థితిలో ఆయన ధనుస్సు గుండ్రంగా ఉన్నది అని చెప్పుకోవచ్చు. రెండోది ఏంటంటే నేను దీని గురించి చాలా తీవ్రంగా భావన చేశాను. మండలాకారం అని ఒకసారి రెండుసార్లు కాదు, కొన్నిసార్లు చెప్పారు వాల్మీకి మహర్షి. ఏం చెప్తున్నారు అని, ఆయన మనసులో ఏముందో అని మనం కూడా ఆయన మనసులో దూరి ఆలోచన చేయవలసి ఉంటుంది. ఆయనతో పాటే ఆయన హృదయంలోనే ఉండి మనము భావన చేస్తే గాని కొన్ని విషయాలు అందవు. కాబట్టి ఇంకొక రకంగా చూద్దాము. ఆయన ధనస్సుని పొడుగ్గా ఆయన ఎట్లా నిలబడ్డారో ఆయనకు ప్యారలల్‌గా ధనుస్సు పట్టుకుని బాణాలు వేయాలి అంటే ఆయన గుండ్రంగా తిరుగుతూ ఉండాలి. ధనుస్సుని తిప్పుతూ ఉండాలి. దానికన్నా సులువుగా ఏం చేయొచ్చంటే ఆయన ధనుస్సుని అడ్డంగా పెట్టారనుకోండి. ఆయన ఎక్కడ నిలబడ్డారో అక్కడే నిలబడి, ఎందుకంటే వీళ్ళందరూ ఈ రాక్షస సమూహం ఆయన చుట్టూ గుండ్రంగా వలయాకారంగా నిలబడి ఉన్నారు. ఆయన ఎదురుగా నిలబడి యుద్ధం చేయట్లేదు కదా వాళ్ళు. ఆయన ఎదురుగా నిలబడి వాళ్ళు యుద్ధం చేస్తే అదొక తీరు. ఆయన చుట్టూ నిలబడి యుద్ధం చేస్తున్నారు. కాబట్టి ఆయన అన్ని వైపులా ఉన్న వీళ్ళందరిపైన బాణాలు కురిపించవలసి ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చేయొచ్చంటే ధనుస్సుని ఎత్తి గాల్లో అడ్డంగా పెట్టి ఆ రకంగా ఆయన
చుట్టూ తిరుగుతూ బాణాలు వదిలారనుకోండి. ఆయన నిలబడ్డ వాళ్ళు నిలబడ్డట్టు గుండ్రంగా తిరుగుతూ, ఆ ధనుస్సుని కూడా ఆయనతో పాటు తిప్పుతూనే జిప్, 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 జిప్ అని బాణాలు వేస్తుంటే, అదంతా వలయాకారంగా చక్రంలాగా ఉంటుందప్పుడు ఆయన చుట్టూ. ఆ రకంగా వేస్తున్నారేమో, అందుకని మండలాకారంగా వేస్తున్నారాయన. ధనుస్సులో నుంచి బాణాలు అట్లా వస్తున్నాయని చెప్పారో ఏమో మన వాల్మీకి మహర్షి. ఇంతకీ అంత అందంగా యుద్ధం చేశారు. పోయిన వాళ్ళందరూ పోయారు. ఇంక అప్పుడేం జరిగిందంటే, మన దూషణుడు బయలుదేరొచ్చాడు. ఆయన గూడా యుద్ధం చేశాడు. అక్కడ ఆగాము. అప్పుడేం జరిగిందంటే, మొత్తము చూర్ణితమైపోయిన రాళ్ళు, రప్పలు, చెట్లు, బాణాలు, ఆయుధాలు, రకరకాల శూలాలు, బరిసెలు, ముద్గలాలు, ఏదో ఇనుప గుదియలు అన్నీ భయంకరంగా, హృదయ విదారకంగా వాళ్ళ చేతులు, కాళ్ళు, తొడలు, తలకాయలు అన్నిటితో పాటు తలపాగాలతో తలలు, ఏదో భుజకీర్తులతో సహా అంగదాలతో, కడియాలతో వాటితో ఉన్న భుజాలు, గజ్జలతో వాటితో ఉన్న పాదాలు అన్నీ మొత్తం అంతా ముక్కలు చెక్కలై పడి ఉంటే అట్లా ఉన్నదక్కడ భూమంతా భయంకరంగా అని చెప్పారు. ఇంకా తర్వాత ఏమైందో చూసుకుంటూ వెళ్దాము. దూషణః తు స్వకం సైన్యం హన్యమానం నిరీక్ష్య సహ సంధిదేశ మహాబాహుః భీమవేగాత్ దురాసదాన్ రాక్షసాన్ పంచసహస్రాన్ సమరేషు అనివర్తినః. మన దూషణుడు స్వకం సైన్యం, ఆయన సొంత సైన్యం అట్లా మొత్తము నశించిపోవడం, చనిపోవడం నిరీక్ష చూసుకుని సహా ఆయన మహా బాహువులతో ఉన్న మన దూషణుడు భయంకరమైన వేగంతో శత్రువులు దగ్గరికి రావడానికి గూడా కుదరదు. అటువంటి బలంతో ఉన్న సమరేషు అనివర్తినః, యుద్ధంలో వెనుకంజ వేయడమన్నది లేకుండా ఉన్న పంచ సహస్ర 5,000 మంది రాక్షసులను ఈ విధంగా సంధిదేశ ఆదేశించాడు. దూషణుడు ఆయనతో పాటొచ్చిన సైన్యము చనిపోవడం చూసి ఒక 5,000 మందిని దగ్గరికి పిలిచాడు. భయంకరమైన రాక్షసులు వాళ్ళందరూ. యుద్ధంలో వెనక్కి తిరగరు వాళ్ళు. జయమే తప్ప అపజయం లేదు వాళ్ళకు. అటువంటి వాళ్ళని పిలిచి ఆయనేం చెప్తున్నాడంటే, మీరందరూ బయలుదేరండి ఇంకా రాముడి పైన యుద్ధానికి అన్నాడు. తే శూలైః పట్టిసైః ఖడ్గైః శిలావర్షైః ద్రుమైః అపి శరవర్షైః అవిచ్ఛిన్నం వవర్షుః తం సమంతతః. తే వాళ్ళందరూ ఆయన సంధిదేశ ఆదేశం ఇవ్వడం ఆలస్యం. బయలుదేరారు మన రాక్షసులందరూ. శూలాలు, త్రిశూలాలు, పట్టిసాలు, ఖడ్గాలు అంటే ఈ అడ్డకత్తులు అంటారు వాటిని, ఖడ్గాలను, శిలలను, బండరాళ్లను, ద్రుమాలు, చెట్లను వాటిని వీటిని ఏవి దొరికితే వాటిని పట్టుకుని వర్షంలాగా కురిపిస్తూ, పైగా శరాలను, బాణాలను కూడా వర్షంలాగా, అవిచ్ఛిన్నమైన వర్షం పైగా ఎడతెరిపి లేకుండా బాణాలను, చెట్లను, రాళ్లను, రప్పలను, కత్తులను, కటార్లను, శూలాలను, బరిసెలను, వాటిని గొడ్డళ్లను ఇంక ఏవి దొరికితే వాటన్నింటినీ ఇంకా అవిచ్ఛిన్నంగా తమ్ రామచంద్రమూర్తి పైకి సమంతత అన్ని వైపుల నుంచి వవర్షు వర్షంలాగా కురిపిస్తూ ఉన్నారు. సహా ద్రుమాణం శిలానాం చ వర్షం ప్రాణహరం మహత్ ప్రతిజగ్రాహ ధర్మాత్మ రాఘవ తీక్ష్ణ సాయకైః. మన ధర్మాత్ముడు రాఘవ రామచంద్రమూర్తి సహాయన ప్రాణహరం, ప్రాణాలు తోడేందుకే వస్తూ ఉన్న ఆ మహత్కరమైన వర్షము, అది మామూలు వర్షం కాదు, శిలావర్షము, ద్రుమావర్షము, ఏవో చెట్లు, రాళ్ళు, వీటితో పాటు మిగిలిన ఆయుధాలు ఈ మొత్తం వర్షంలాగా కురుస్తూ ఉంటే ఆయన పైన ఆయన తీక్ష్ణ సాయకై, తీవ్రమైన వాడి అయిన పదునైన బాణాలతో ప్రతిజగ్రాహ ఎదుర్కొన్నారు. ప్రతిగృహ్య చ తద్వర్షం నిమీలిత ఇవ ఋషభ రామ క్రోధం పరం భేజే వదార్థం సర్వరక్షసాం. అది పాపం వాళ్ళు వర్షంలాగా కురిపిస్తూ ఉన్నారు కదా ఆయుధాలను, చెట్లను, బండరాళ్లను, వాటిని ఆ వర్షమంతా ఆయన పైన కురుస్తూ ఉంటే
ఆయన బాణాలను ఎట్లా వేస్తూ ఉన్నారు అంటే కళ్ళు మూసుకున్నట్టే. ఏదో మన వృషభము పెద్ద జడివాన కురుస్తూ ఉంటే ఒక వృషభము, ఎద్దు ఏ విధంగా కళ్ళు మూసుకుంటుందో పట్టించుకోకుండా, అట్లా ఆయన గూడా కళ్ళు మూసుకున్నారు. ఇంక చుట్టూ ఉన్నారు. ఇవే బాడీస్ అని తెలుసు గదా! ఇప్పుడు మనవాడు శత్రువు ఎదురుగా ఉన్నాడు. వాడు ఎక్కడున్నాడో తెలీదు. వాడిని చూసి వాడి వైపుకు బాణం వెయ్యాలి అనుకున్నప్పుడు కళ్ళతోటి చూసి వేస్తాము. వీళ్ళు మందలు మందలుగా చుట్టూ ఉండగా చూసి బాణం వేయవలసిన అవసరం గూడా లేదు ఆయనకి. అసలు వాళ్ళు వేస్తున్న బండరాళ్ళను, వాళ్ళు వేస్తున్న చెట్లను వాటిని వీటిని చూడట్లేదు. వీళ్ళను గూడా చూడట్లేదు. ఆయన చూడకుండానే టపా 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 బాణాలను అదే పనిగా వదులుతూనే ఉన్నారు రామచంద్రమూర్తి. అందులో మామూలుగా కూడా గాదు, పరమ కోపంతో. ఆయనకి ఎంత కోపం వస్తుందంటే, సర్వరాక్షసులను వధించడం కోసమే పరమ కోపంతో ఉన్నారాయన. కోపాన్ని భేజే తెచ్చుకున్నారు. నుంచున్నారు. ఇంక చూడను గూడా చూడట్లేదాయన. బాణాలు ఎటు వేస్తున్నాను, ఎవడి పైకి వేస్తున్నాను, ఎందుకు వేస్తున్నాను గూడా లేదు. నేను వీడిని చంపడానికి వేస్తున్నానా? వాడి తల నరకడానికి వేస్తున్నానా? ఈ చెట్టుని విరిచేయడం కోసమా అని గూడా పట్టించుకోవట్లేదు. ఎందుకు వేస్తున్నాను బాణం గాదు. బాణాలు వేయడం ప్రధానం. అట్లా వేస్తున్నారాయన మహాకోపంగా అక్కడ నిలబడి. తతః క్రోధసమావిష్టః ప్రదీప్తః ఇవ తేజసా శరైః అవాకీర్యత్ సైన్యం సర్వతః సహ దూషణం పాపం. క్రోధ సమావిష మామూలుగా గూడా కాదు. సమ్యక్‌గా ఆవేశించింది. లోపల నుంచి ఇట్లా పొంగుతుంది ఆయనకి కోపము. రామచంద్రమూర్తికి. ప్రదీప్తః తేజసా ఇవ జ్వలిస్తున్న అగ్నిలాగా నిలబడ్డారాయన. శరాలతో ఆయన బాణాలు వేస్తూ ఉంటే సర్వతః అన్ని వైపులా సహ దూషణం, దూషణుడితో సహా మొత్తం సైన్యమంతా అవాకిరత్ చల్లా చెదరైపోయింది. చచ్చిన వాళ్ళు చచ్చారు, పారిపోయిన వాళ్ళు పారిపోతున్నారు. అట్లా ఉంది అక్కడ పరిస్థితి. తతః సేనాపతిః క్రుద్ధః దూషణః శత్రుదూషణః శరైః అసనికల్పైః తం రాఘవం సమవాకిరత్. తతః ఇంకా మన సేనాపతి పాపమో, ఆ శత్రువులను దూషించేవాడు, శత్రువులను మర్దించేవాడు, మన దూషణుడు మహాకోపం వచ్చింది ఆయనకి. ఆయన ఇంక ఇట్లా గాదని అసనికల్పైః పిడుగుపాట్ల లాంటి శరైః బాణాలను తం రాఘవం ఆ రాముడి పైన సమవాకిరత్ కురిపించాడు. తతః మన రామచంద్రమూర్తి ఊరుకుంటారేంటి? రామః సుసంక్రుద్ధః క్షురేణ అస్య మహద్ధనుః చిచ్ఛేద సమరే వీరః చతుర్భిః చతురః హయాన్. తతః ఇంక రామః రామచంద్రమూర్తి సుసంక్రుద్ధః ఆయన కోపం ఇంకా ఇంకా పెరుగుతున్నది. ఆయన క్షురేణ వాడి అయిన బాణాలతో అస్య మన దూషణుడి యొక్క మహత్ ధనుః ఆయన గొప్ప ధనస్సును చిచ్చేదా ఛేదించి పారేశారు. ఆ సమరే యుద్ధంలో మన వీరః మన వీరుడు, అరవీర భయంకరుడు రామచంద్రుడు. అట్లా నా అక్కడ కూరుకోలేదు. చతుర్భిః 4 వాడి అయిన బాణాలతో చతురః హయాన్ మన దూషణుడి యొక్క 4 గుర్రాలను కూడా హత్వా చంపి చ అశ్వాన్ శరైః తీక్ష్ణైః అర్ధచంద్రేణ సారథేః శిరః జహార తద్ రక్షః త్రిభిః వివ్యాధ వక్షసి. ఆయన ఒక్క వాడి అయిన బాణంతో ఆయన ధనుస్సుని ముక్కలు చెక్కలు చేసి, తర్వాత 4 బాణాలతో ఆ దూషణుడి యొక్క 4 గుర్రాలను హత్వా సంహరించి, తర్వాత అర్ధచంద్రాకారంలో ఉన్న ఒక వాడి అయిన బాణంతో మన దూషణుడి యొక్క సారథి ఎవరున్నారో ఆ సారథి యొక్క తలను జహారా ఖండించారు. ఈయన ఇంక నెక్స్ట్ ఏం చేశారు? మన రామచంద్రమూర్తి మన రక్షః వక్షసి మన రాక్షసుడి వక్షస్థలంలో త్రిభిః 3 బాణాలతో వివ్యాధ ఫెడిమని కొట్టారు. ఒక్క బాణంతో ఆయన ధనుస్సుని విరగ్గొట్టి 4 బాణాలతో గుర్రాలను చంపి, ఒక్క అర్ధచంద్రాకారం బాణంతో సారథి తల ఖండించి, 3 బాణాలను మన
దూషణుడి గుండెలో వేసి కొట్టారు. సహ చిన్న ధన్వ విరదః హతాశ్వః హతసారథిః జగ్రాహ గిరిశృంగాభం పరిఘం రోమహర్షణం. ఇంకొచ్చింది వాడికి కోపము. సహ మనవాడు దూషణుడు. చిన్న ధన్వ ధనుస్సు విరిగిపోయింది. విరదః రథం ముక్కలు చెక్కలయ్యింది. హతాశ్వః గుర్రాలన్నీ చచ్చిపోయాయి. హతసారథి సారథి మరణించాడు. ఇంకేమీ మిగలలేదు. రథం ఎక్కి పాపము చక్కగా గుర్రాలు మూయించిన రథంలో సారథి నడిపిస్తూ ఉంటే ధనస్సు పట్టుకుని బాణాలేస్తూ వచ్చాడు. ఇప్పుడు ధనస్సు లేదు, గుర్రము లేదు, రథము లేదు, సారథి లేదు. ఇంకొచ్చింది ఆయన కోపం ఇంకిట్లా కాదని. గిరిశృంగాభం ఏదో పర్వత శిఖరంలాగా ఉన్న పెద్ద పరిఘను ఇనుప గుదిని పుచ్చుకున్నాడు. జగ్రాహ ఇంకా మీద పడిపోతూ ఉన్నాడు రామచంద్రమూర్తి పైకి. ఆ ఇనుప గుదియ ఆ పరిఘ ఎట్లా ఉన్నది అంటే రోమహర్షణం వేష్టితం కాంచనై పట్టై దేవసైన్య ప్రమర్దనం ఆయసై శంకుభి తీక్ష్ణై కీర్ణం పరవశోక్షితం వజ్రాసని సమస్పర్శం పరగోపుర దారుణం. అది దారుణమైన ఇనుప గుది. అది మామూలుగా కూడా లేదు. అది ఎట్లా ఉందంటే రోమహర్షణం చాలా పెద్ద ఇనుప గుదియ. అది వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి దాన్ని చూస్తేనే, అంత భయంకరంగా ఉంది. కాంచనై పట్టై వేష్టితం దానికి బంగారు పట్టాలు కూడా పెట్టాడు. ఎందుకో మరి. దేవ సైన్య ప్రమర్దనం దేవతల సైన్యాలన్నింటినీ కూడా మర్దించేలాంటి, ఇంతకు ముందు అట్లా యుద్ధాల్లోకి వెళ్ళి వచ్చింది ఆ ఇనుప గుదియ. అది ఆయసై శంకుభి తీక్ష్ణై కీర్ణం తీవ్రమైన వాడిగా ఉన్న ఆయసై శంకుభి అంటే ఇనుప మేకులతో దాని చుట్టూ నిండి ఉన్నది. అది ఎట్లా ఉన్నదంటే ఆ ఇనుప గుదియ కదా, ఆ ఇనుప రాడ్ చాలా బలంగా పెద్దగా ఉన్నది. ఏదో ఒక పెద్ద రోకలిలాగా ఇనుపది. ఒకవైపు వీడు పట్టుకోవడానికి ఉండి ఒకవైపు కొంచెం పెరుగుతూ ఉండిండొచ్చు దాని షేప్ కూడా. ఎటు సైడ్ అయితే వాడు శత్రువులను మోదుతాడో అటు సైడు షార్ప్గా ఉన్న వాడిగా ఉన్న మేకులు కూడా ఉన్నాయి దానికి. దాంతో కొడితే ఇంక అసలు ఏమైనా ఉంటుందా, చర్మం మొత్తం ముక్కలు చెక్కలయ్యి కండలు మొత్తము మాంసాలన్నీ ఊడొస్తాయి. అది పరవశ ఉక్షితం. పరులు అంటే శత్రువుల యొక్క వస అంటాం కదా, కొవ్వుతో ఉక్షితం తడపబడి ఉన్నది. దాన్ని బట్టి ఎంతమంది శత్రువులను బాధేడోవాడు. వాళ్ళ శరీరాల్లో నుంచి ఆ ఇనుప మేకులకి తగులుకుని యువతలకు వచ్చిన మాంసము, మజ్జ, కొవ్వు కూడా అట్లానే ఇంకా ఉన్నాయి. దాన్ని శుద్ధి కూడా చేయలేడు వాడు, క్లీన్ కూడా చేసుకోలేదు దాన్ని. వజ్ర అసని సమస్పర్శం ఏదో వజ్రాయుధంలాగా, అసనిపాతంలాగా, అసని అంటే పిడుగులాగా ఉన్నదది. పరగోపుర దారుణం శత్రువుల కోట బురుజులను కూడా ముక్కలు ముక్కలు చేయగలదది. అటువంటి అంత భయంకరమైన అంత పెద్ద ఇనుప గుదియ పట్టుకున్నాడో రామచంద్రమూర్తి పైకి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. తం మహోరగ సంకాశం ప్రగృహ్య పరిఘం రణే దూషణ అభ్యద్రవత్ రామం క్రూరకర్మ నిశాచర. ఆ నిశాచరుడు క్రూరకర్మలు చేసేవాడు దూషణుడు మహా ఉరగ సంకాశం పెద్ద పాములాగా ఉన్నది. ఆ పరిఘను ప్రగృహ్య పుచ్చుకుని ఆ యుద్ధంలో తం రామం ఆ రామచంద్రుడి పైకి అభ్యద్రవత్ పరిగెత్తుకుంటూ వచ్చి మీద పడిపోతూ ఉన్నాడు. తస్య అభిపతమానస్య దూషణస్య సహ రాఘవః ద్వాభ్యాం శరాభ్యాం చిచ్ఛేద సహస్తాభరణౌ భుజౌ. ఇంకా మనవాడు రామచంద్రమూర్తి ఏం చేశారు గురువుగారు, తస్య అభిపతమానస్య దూషణస్య అట్లా వచ్చి మీద పడిపోతూ ఉంటే దూషణుడు వాడి యొక్క 2 భుజాలను సహస్త ఆభరణం వాడు చేతులకి ఏదో ముంజేతులకి కంకణాలు ఏవో గాజులు కూడా వేసుకున్నాడో ఏం చేశాడో, ఏదో భుజకీర్తులు పెట్టుకున్నాడో లేకపోతే అంగదాలు పెట్టుకున్నాడో, ఉంగరాలు పెట్టుకున్నాడో, టింగరాలు పెట్టుకున్నాడో, ఏమి చేసుకున్నాడో ఆభరణాలన్నీ వాటితో సహా మొత్తం
తన శరాభ్యాం 2 బాణాలతో, ద్వాభ్యాం రెండే 2 బాణాలతో ఆ 2 భుజాలను ఛేదించి పారేశారు. భ్రష్టః తస్య మహాకాయః పపాత రణమూర్ధని పరిఘచ్చిన్నహస్తస్య శక్రధ్వజః ఇవ అగ్రతః. తస్య పాపం వాడి యొక్క చిన్నహస్తస్య చేతులు పోగొట్టుకున్న మన దూషణుడి యొక్క హరిగా ఇప్పుడు ఏదో పెద్ద ఇనుప గుదియను పట్టుకుని ఉరుక్కుంటూ వచ్చాడు. ఏమైంది? 2 భుజాలు టపీమని ఆయన 2 బాణాలు ఉచ్చుకు కొట్టేసరికి తెగి కింద పడ్డాయి. ఆ చేతుల్లో నుంచి ఆ 2 చేతులతో పట్టుకుని ఉంటాడు. ఆ ఇనుప గుదియని 2 చేతులతో పట్టుకుని ఉంటాడు మోదడానికి. ఆ 2 చేతులు పోయేసరికి ఏమైంది? 2 చేతులు విరిగి కింద పడేసరికి ఇనుప గుదియ కూడా పాపము ఆ రణమూర్ధని ఆ యుద్ధ రంగంలో భ్రష్టమై వాడి చేతుల్లో నుంచి జారిపోయి శక్రధ్వజ ఇవ ఏదో ఇంద్రుడి ధ్వజంలాగా వాడెదురుగా వాడి కళ్ళ ముందే పపాత పడిపోయింది పాపం. సహ కరాభ్యాం వికీర్ణాభ్యాం పపాత భువి దూషణః విషాణాభ్యాం విశీర్ణాభ్యాం మనస్వి ఇవ మహాగజ. ఒక పెద్ద ఏనుగు ఉన్నదనుకోండి, ఆ ఏనుగుకి పెద్ద కూరలున్నాయనుకోండి, దంతాలు అంటాం మనము, కొమ్ములు అనుకోండి, ఏనుగు దంతాలు కొమ్ముల్లాగా బాగా బలమున్న ఏనుగు పాపం అది. ఆ 2 కూరలు విరిగిపోతే దంతాలు అట్టొకటి ఇట్టొకటి పడిపోతే ఆ ఏనుగు ఎట్లా ఉంటుందో అట్లా మనవాడు కరాభ్యాం వికీర్ణాభ్యాం ఆ 2 చేతులు విరిగిపోయేసరికి భూమి మీద అట్లా పడ్డాడు మన దూషణుడు. విషాణాలు అంటే కొమ్ములు విరిగిన మహాగజం కింద పడ్డట్టు వాడు పడ్డాడు. తం దృష్ట్వా పతితం భూమౌ దూషణం నిహతం రణే సాధు సాధు ఇతి కాకుత్సం సర్వభూతాని అపూజయన్. ఇంకా ఆ విధంగా భూమి మీద పడ్డ దూషణుణ్ణి చచ్చిపోయి పడ్డాడు పాపము. వాణ్ణి చూసి సర్వభూతాన్ని అక్కడ ఉన్న అందరూ కాకుత్సం రాముణ్ణి చూసి సాధు సాధు బాగుంది బాగుంది చాలా బాగుంది అని పూజించారు. ఎంతో గొప్పగా గౌరవించారు, మెచ్చుకున్నారు, పొగిడారు. ఏ తస్మిన్ అంతరే ఈలోగా ఏం జరిగిందంటే క్రుద్ధాః త్రయః సేనాగ్రయాయినః సంహృత్య అభ్యద్రవన్ రామం మృత్యుపాశ అవపాసితాః మహాకపాలః స్థూలాక్షః ప్రమాధీ చ మహాబలః మహాకపాలః విపులం శూలముజ్జమ్య రాక్షసః స్థూలాక్షః పట్టి సంగృహ్య ప్రమాధీ చ పరశ్వధం. ఏతస్మినంతలే ఈలోగా పాపం వాళ్ళ సైన్యాధ్యక్షుడు దూషణుడు అట్లా పడ్డాడని చూసి క్రుద్ధాః మహాకోపంతో త్రయః సేనాగ్రయాయినః ఆయన సేనా నాయకులు 3 సాంహృత్య కూడారు మృత్యుపాశ అవపాసితాః మృత్యుపాశం వాళ్ళని మెడకి తగులుకుని లాగుతూ ఉంటే చావడం కోసమే వాళ్ళు రాముడిపైకి అభ్యద్రవన్ పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళెవరు అంటే మహాకపాలుడు అని ఒక ఆయన, స్థూలాక్షుడు అని ఒక ఆయన, గొప్ప బలం కలిగిన ప్రమాధి అని ఒక ఆయన. మహాకపాలుడు ఏం చేశాడు? విపులమైన పెద్ద శూలాన్ని ఒకదాన్ని ఉద్యమ్య ఎత్తి పట్టుకుని బయలుదేరాడు మన రాక్షసుడు. స్థూలాక్షుడు ఏం చేశాడు? పట్టిసాన్ని ఒక అడ్డకత్తిని పట్టుకుని బయలుదేరాడు. ప్రమాధి ఏం చేశాడు? ఒక పరశ్వతం ఒక గండ్రగొడ్డల్ని బుచ్చుకుని బయలుదేరాడు. ఒక ఆయన కత్తి, ఒక ఆయన శూలం, ఒక ఆయన గండ్రగొడ్డలు బుచ్చుకుని 3 పోవడానికే రామచంద్రుడి దగ్గరికి వస్తూ ఉన్నారు. దృష్ట్వా ఏవ ఆపతూర్ణం రాఘవః సాయకైః సితైః తీక్ష్ణాగ్రైః ప్రతిజగ్రాహ సంప్రాప్తాన్ అతిథీన్ ఇవ. మన రామచంద్రమూర్తి ఎట్లా ఉన్నారంటే తొణక్కుండా బెణక్కుండా అసలు ఎంత స్థిరంగా నిశ్చలంగా ఉన్నారంటే అతిథులు వస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నది రామచంద్రమూర్తికి. ఆ వచ్చి మీద పడిపోతున్న వాళ్ళందరినీ చూస్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. వాళ్ళు తన వైపుకి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే అతిథులను చూసినట్టు చూసి ఈయన ఎదురు పరిగెత్తుతూ, ఎందుకంటే అతిథులు మన ఇంటికి వస్తూ ఉంటే మనం కూడా ఎదురెగుతాం కదా స్వాగతం చెప్పడానికి, అట్లా ఈయన కూడా వాళ్ళకి ఎదురుగా పరిగెత్తి
సితైః సాయకైః వాడి అయిన బాణాలతో, తీక్ష్ణమైన వాడి అయిన అగ్రములు మొనలతో ఉన్న బాణాలతో వాళ్ళని ఎదుర్కొన్నారు. అది రామచంద్రమూర్తి వాళ్ళకి చెప్పిన స్వాగతం. మహాకపాలస్య శిరః చిచ్ఛేద పరమ ఇషుభిః అసంఖ్యేయైః తు బాణౌఘైః ప్రమమాధ ప్రమాధినం. మహాకపాలుడి యొక్క శిరస్సును ఒక పెద్ద వాడి అయిన తీక్ష్ణమైన బాణంతో ఛేదించేశారు. అట్లానే అసంఖ్యేయమైన లెక్కలేనన్ని బాణాల సమూహంతో ప్రమాధిని ప్రమథనం చేశారు. సహా పపాత హతః భూమౌ విటపి ఇవ మహాద్రుమః. మన ప్రమాధి పాపము ఎంత ప్రమాదం వచ్చింది ఆయనకి. వాడు సహా విటపి మహాద్రుమః ఇవ పెద్ద పెద్ద కొమ్మలతో ఉన్న పెద్ద మహావృక్షము నేల కూలినట్టు భూమి మీద పపాత పడ్డాడు. ఇంకొకడు మిగిలాడు స్థూలాక్షుడు. ముగ్గురులో ఇద్దరు పోయారు, ఇంకొక ఆయన ఉన్నాడు. స్థూలాక్షస్య అక్షిణి తీక్ష్ణైః పూరయామాస సాయకైః. స్థూలాక్షుడికి అక్షములే కదా ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి. ఏదో మనవాడు సైక్లాప్స్ ఉన్నట్టు, మన ఒడెసియస్లో సైక్లాప్స్ ఉన్నట్టు ఒంటికంటి రాక్షసుల్లాగా ఉన్నాడు. అందుకని నేనేం చేశారు, తీక్ష్ణైః సాయకైః వాడి అయిన బాణాలు పెట్టి కొట్టారు ఆ కంటికి. ఆ కన్ను మొత్తం నింపేశారు. వాడి కంటి నిండా బాణాలేసి కొట్టారు. దూషణస్య అనుగాన్ పంచసహస్రాన్ కుపితః క్షణాత్ బాణౌఘైః పంచసహస్రైః అనయత్ యమ సాధనం. ఇంకా వీళ్ళు ముగ్గురు పోయారు, దూషణుడు పోయాడు. కానీ దూషణుడు పట్టుకొచ్చిన ఒక 5,000 మంది రాక్షసులు ఉన్నారు కదా, ఆయన ఏం చేశారు, మహాకుపితః వచ్చింది కోపం రామచంద్రమూర్తికి. ఆయన ఒక్క క్షణంలోనే, ఇంకెక్కువ సమయం కూడా పట్టలేదు. దూషణస్య అనుగాన్ దూషణుడితో పాటు వచ్చిన పంచసహస్రాన్ 5,000 మందిని పంచసహస్రైః బాణౌఘైః ఒక 5,000 బాణాలతో యమసాధనం అనయత్ యమపురికి నడిపించారు. దూషణుడు ఈ విధంగా నిహతం దృష్ట్వా తస్య చయేవ పదానుగాన్ వ్యాధిదేశ ఖరః క్రుద్ధః సేనాధ్యక్షాన్ మహాబలాన్. దూషణుడు ఆయనతో వెళ్ళిన 5,000 మంది, ఆయనతో పోయిన ముగ్గురు ఏదో సేనా నాయకులు అందరూ అటేబడిపోయారు. యమనగరం వైపు కని చూసుకుని నిహతం దృష్ట్వా చచ్చిపోయారని చూసి మన దూషణుడు తస్య పదానుగాన్ చయేవ అందరూ ఆయనతో పాటు వచ్చిన వాళ్ళందరూ పోయారని మన కరుడు క్రుద్ధ, ఈయనకు కూడా వస్తుంది కోపం, మరి రాదేంటి. ఈయన మహాబలవంతులైన సైన్యాధ్యక్షులను వ్యాధి దేశ మళ్ళీ ఆదేశించి పంపిస్తూ ఉన్నాడు. మహాబలం కలిగిన ఇంకా కొంతమంది సైన్యాధ్యక్షులను పంపిస్తూ ఏమన్నాడంటే, అయం వినిహితః సంఖ్యే దూషణః సపదానుగః మహత్యా సేనయా సార్ధం యత్వా రామం కుమానుషం శస్త్రైః నానావిధ ఆకారైః హనధ్వం సర్వరాక్షసాః. ఓ రాక్షసులారా, మీరందరూ వెళ్ళండి. అయం ఈయన దూషణుణ్ణి ఆయన అనుచరులతో సహా సంఖ్య యుద్ధంలో చంపేశాడు. వాళ్ళందరూ, దూషణుడు ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళందరూ చనిపోయారు. ఈ గొప్ప సేనతో వెళ్ళండి ఈసారి మీరు. కొంతమంది కాదు, ఎంతమంది కావాలంటే అంతమందిని తీసుకొని బయలుదేరండి. యుద్ధం చెయ్యండి రాముడితో. ఆ కుమానుషుడు మానుషాధముడితో యుద్ధం చేసి నానా విధాలైన రకరకాల ఆయుధాలు శస్త్రాలన్నీ ఉపయోగించి ఓ రాక్షసులారా రాముణ్ణి హనధ్వం సంహరించండి అని చెప్పి పంపించాడు. ఏవం ఉక్త్వా ఖరః క్రుద్ధః రామం ఏవ అభిదుద్రువే. అయితే మీరందరూ వెళ్ళండి, నేను ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటాను అనలేదు. మీరందరూ వెళ్ళండి, బయలుదేరండి అన్నాడు. ఈయన కూడా ముందే పరిగెడుతున్నాడు రామచంద్రమూర్తి వైపుకి. ఏవముక్త్వా ఇట్లా చెప్పి మన కరుడు మహాకోపంతో ఉన్నవాడై రాముడి పైకి ఈయన కూడా పరిగెత్తాడు యుద్ధానికి. ఎవరెవరు ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళు మన కరుడితో పాటు సైన్యాధ్యక్షులు, సేనగామి పృథుగ్రీవః యజ్ఞశత్రుః విహంగమః దుర్జయః కరవీరాక్షః పరుషః కాలకార్ముకః మేఘమాలి మహామాలి సర్పాస్యః రుధిరాసనః ద్వాదశ ఏతే మహావీర్యాః
బలాధ్యక్షాహ ససైనికాహ. వీళ్ళ పేర్లు ఇదే వరుసలో ఇట్లానే ఇంతకు ముందు కూడా చెప్పారు మన వాల్మీకి మహర్షి. కాబట్టి ఇందులో ఏదో విషయం ఉన్నది. ఏతే ద్వాదశ అంటారు. 12 అని ఖచ్చితంగా ఒక నంబర్ చెప్తున్నారు. స్పెసిఫిక్‌గా పేర్లు చెప్తున్నారు. కాబట్టి ఇవి కొన్ని తత్వాలు. మనలో ఉన్న ఏ ఆసురీ సంపదలతో ఉన్న తత్వాలో మనం చూసుకోవలసి ఉన్నది. ఇక్కడికి కథ ముందు చూద్దాము. సేనగామి, పృథుగ్రీవుడు, యజ్ఞశత్రువు, విహంగముడు, దుర్జయుడు, కరవీరాక్షుడు, పరుషుడు, కాలకార్ముకుడు, మేఘమాలి, మహామాలి, సర్పాస్యుడు, రుధిరాసనుడు అని ఈ 12 మంది మహావీరులు ఆ బలానికి సైన్యానికి అధ్యక్షులు సైన్యంతో సహా బయలుదేరారు. రామం ఏవ అభ్యధావంత విసృజంతః శరోత్తమాన్. ఉత్తమమైన శరాలను బాణాలను విసృజంతః వదులుతూ రాముడిపైకి వాళ్ళందరూ అభ్యధావంత పరిగెత్తుకుంటూ వెళ్ళారు. తతః పావక సంకాసైః హేమవజ్ర విభూషితైః జఘాన శేషం తేజస్వి తస్య సైన్యస్య సాయకైః. ఇంకా మన తేజస్వి తేజోమూర్తి ఇంకా భగభగ మండిపోతూ ఉన్నారు రామచంద్రమూర్తి ఇక్కడ. ఆయన తస్య సైన్యస్య ఆయన సైన్యంలో మన కరుడి సైన్యంలో మిగిలిన శేషం ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా పావక సంఖాసైః అగ్నిశిఖల్లాగా ఉన్న హేమ వజ్ర విభూషితైః బంగారు వజ్రాలతో కూడిన మెరుపులతో అంత ప్రకాశంతో ఉన్న సాయకైః బాణాలతో మొత్తం మిగిలిన శేషాన్ని ఆ బలంలో చావుగా మిగిలిన వాళ్ళందరినీ కూడా జఘాన సంహరించేశారు మన రామచంద్రమూర్తి. తే రుక్మపుంఖాః విశిఖాః సధూమాః ఇవ పావకాః నిజగ్నుః తాని రక్షాంసి వజ్రాః ఇవ మహాద్రుమాన్. తే అవి పోయాయి. ఆయన వదిలిన రుక్మపుంఖాః బంగారపు పుచ్చులతో ఉన్న విశిఖాః ఆయన బాణాలు ఎట్లా బయలుదేరి వెళ్ళాయంటే సధూమాః పావకాః ఇవ పొగతో కూడిన అగ్నిశిఖల్లాగా బయలుదేరాయి. ఏదో వజ్రాయుధము పెద్ద పెద్ద చెట్లను నరికేసినట్టు ఈయన బాణాలు వెళ్ళి రామచంద్రమూర్తి బాణాలు వెళ్ళి రక్షాంసి తాని నిజగ్నుహు ఆ రాక్షసులను సంహరించాయి. రక్షసాం తు శతం రామః శతేన ఏకేన కర్ణిన సహస్రంచ సహస్రేణ జఘాన రణమూర్ధని. రామచంద్రమూర్తి వాళ్ళు 100 మంది వస్తే 100 బాణాలతో, వాళ్ళు 1000 మంది వస్తే 1000 బాణాలతో, వాళ్ళు ఎట్లా వస్తే అట్లానే బాణాలు వేయడం లేపేయడం అట్లా మొత్తం అందరినీ లేపేశారు ఆ రణమూర్ధని యుద్ధ రంగంలో. తైః భిన్నవర్మ ఆభరణ చిన్న భిన్న శరాసనాః నిపేతుః శోణితాదిగ్ధాః ధరణ్యాం రజనీచరాః. మన రజనీచరులు పాపము. తైః మన బాణాలు అట్లా ఉన్నాయి, మరి వజ్రాయుధాల్లాగా ఉన్నాయి. వజ్రాయుధాలు పోయి చెట్లను నరికితే చెట్లేం బతికి బట్ట కడతాయి. కాబట్టి వీళ్ళు కూడా అంతే. చిన్న భిన్నమైపోయిన ధనుస్సులతో, భిన్నమైపోయిన వర్మలు కవచాలతో, ఆభరణాలతో, శోణిత దిగ్ధాహ రక్తం కారుతూ ఉంటే శరీరాలన్నీ ఆ విధంగా ధరణ్యాం నిపేతుః భూమి మీద కుప్పలాగా కూలుతున్నారు అందరూ. ఏదో దోమల్లాగా రాలి పడుతూ ఉన్నారు. తైః ముక్తకేశైః సమరే పతితైః శోణితోక్షితైః ఆస్తీర్ణ వసుధా కృత్స్న మహావేదిః కుశైః ఇవ. ఇక్కడ రాస్తున్నదెవరు? మన బ్రహ్మ మార్గంలో ఉన్న సాధుమూర్తి, సత్వ గుణంతో ఉన్న శాంతమూర్తి మన వాల్మీకి మహర్షి రాస్తున్నారు. ఆ యుద్ధం ఆయనకు ఎట్లా కనిపిస్తున్నది? వాళ్ళందరూ అట్లా రాక్షసులందరూ కుప్పలు తెప్పలు రాలి పడితే ఆయన కళ్ళకి ఏదో మహావేదిక పైన, ఒక పెద్ద యజ్ఞవేదిక పైన దర్భలన్నీ పరిస్తే ఎట్లా ఉంటుందో అట్లా వసుధ ఆస్తీర్ణ కృత్స్న మొత్తం అంతా దాని మీద పరిచినట్టు, భూమి మీద వీళ్ళందరి శరీరాలు ఏదో యజ్ఞవేదిక పైన దర్భలను పరిచినట్టు పరుచుకుని ఉన్నాయని చెప్తున్నారు. తైః ముక్తకేశైః జుట్లన్నీ విరబోసుకుని వాళ్ళు ఎందుకు అంటే యుద్ధాలు చేసి అంతకన్నా ముందు కొప్పులేసుకున్నారో, పూలు కట్టుకున్నారో, తలపాగాలు పెట్టుకున్నారో, ఇప్పుడు అన్నీ ఊడిపోయాయి పాపము ఆ యుద్ధంలో. శోణితోక్షితైః రక్తాలతో మొత్తం శరీరం అంతా పులుముకుని ఉంటే పడి ఉన్న వాళ్ళు అట్లా కనిపిస్తున్నారు మన వాల్మీకి మహర్షికి.
క్షణేన తు మహాఘోరం వనం నిహత రాక్షసం బభూవ నిరయప్రఖ్యం మాంస శోణిత కర్దమం. క్షణంలోనే, ఎక్కువ సమయం కూడా కాలేదు, ఆ వనమంతా నిహత రాక్షసం, రాక్షసులందరూ చనిపోగా మహాభయంకరంగా కనిపిస్తూ ఉన్నది, రక్తసిక్తమై ఉన్నది. మాంస శోణిత కర్దమం, రక్తము, మాంసములు బురదలాగా ఉన్నాయి అక్కడ. ఒకవేళ ఎవరైనా బతికి ఉండి అక్కడ నడుస్తూ ఉంటే ఆ మాంసాలు, రక్తాలు, కొవ్వు అవన్నీ మొత్తం అంతా అక్కడ నేల నిండా ఉంటే అందులో నుంచి నడుస్తూ ఉంటే జారుతారు గూడా. అట్లా బురద బురదలాగా ఉన్నది అక్కడ, నిరయప్రాఖ్యంగా నరకంలాగా ఉన్నది అని చెప్తున్నారాయన. ఆయన ఎంత దాన్ని మహావేదిలాగా భావన చేసుకుందాం అనుకున్నా గూడా అక్కడంతా భయంకరంగానే, మహాఘోరంగానే ఉన్నది పాపము. చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమకర్మణాం హతాని ఏకేన రామేణ మానుషేణ పదాతిన. వాళ్ళు భయంకరమైన యుద్ధాలు, కర్మలు చేయగలిగిన 14,000 మంది రాక్షసులు. వాళ్ళు రకరకాల ఆయుధాలు తీసుకుని వచ్చారు. రథాలపైన, ఏనుగులపైన, గుర్రాలపైన, వాటిపైన కూడా వచ్చారు. నడవడం ఒకటే కాదు. ఈయన ఒక్కడు, ఒక్క మనిషి పదాతి. ఆయన భూమి మీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు. ఆయనకి రథాలు లేవు, గుర్రాలు లేవు, ఏనుగులు లేవు, ఏమీ లేవు. భూమి మీద నిలబడి ఒక్కడు మనిషి ఆ రకంగా ఆ 14,000 మందిని చంపేశాడు. తస్య సైన్యస్య సర్వస్య ఖరః శేషః మహారథః రాక్షసః త్రిశిరాః చ ఏవ రామః చ రిపుసూదనః. ఇంకక్కడ తస్య సైన్యస్య సర్వస్య, అమాత్తం యుద్ధం చేసిన వాళ్ళందరిలో మిగిలిపోయినది ఎవ్వరో, శేషంగా మిగిలింది ఆ మహారథుడు కరుడొక్కడు మిగిలాడు. ఆ గొప్ప రాక్షసుడు త్రిశిరసుడొక్కడు మిగిలాడు. ఇటువైపు మన రిపుసూదనుడు రాముడొక్కడు మిగిలాడు. 14,000 మంది సైన్యాధ్యక్షులతో సహా, ఆ 12 మంది ఏదో పేర్లు కూడా చెప్తారు. దాంతో పాటు దూషణుడు, దాంతో పాటు ఇంకెవరెవరో వచ్చారు. అందరూ చనిపోయారు. ఇంక చివరగా మిగిలిందెవరు? ఒక కరుడు, త్రిశిరసుడు అటువైపు, రామచంద్రమూర్తి ఈయన ముందు నుంచి చివరి దాకా ఒక్కరే ఇటువైపు. ఇంతే మిగిలింది, మొత్తం 3 మిగిలారు అక్కడ. ఇంకెవరైనా అడుగు బొడుగు ఉన్నారో ఏమో చూద్దాము. శేషాః హతాః మహాసత్వాః రాక్షసాః రణమూర్ధని ఘోరాః దుర్విషహాః సర్వే లక్ష్మణస్య అగ్రజేన తే. లేరు. ఇంకేమైనా మిగిలేదేమో చూద్దాం అనుకున్నాను, లేరు. లక్ష్మణస్య అగ్రజేన, లక్ష్మణాగ్రజుడు రామచంద్రమూర్తి చేతిలో తే సర్వే, వాళ్ళందరూ కూడా. పాపం వాళ్ళు తక్కువ వాళ్ళ? దుర్విషహాః, వాళ్ళను తట్టుకోవడం కష్టం యుద్ధంలో. దేవతలు కూడా వాళ్ళని తట్టుకోలేరు. ఘోరమైన, భయంకరమైన వాళ్ళు ఆ యుద్ధంలో. ఆ రాక్షసులు మహాసత్వంతో, గొప్ప బలంతో, శక్తి సామర్థ్యాలతో వచ్చారు పాపం. అవన్నీ ఉన్నవాళ్లే వాళ్ళు. ఆ మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా హతాహ, మరణించారు. తతః తు తద్భీమబలం మహా ఆహవే సమీక్ష్య రామేణ హతం బలీయసా రథేన రామం మహతా ఖరః తదా సమాససాద ఇంద్రః ఇవ ఉద్యత అశనిః. తతః ఇంక తన ఆ భయంకరమైన భీమ బలంతో ఉన్న తన సైన్యం మొత్తము మహా ఆహవే, ఆ యుద్ధంలో బలీయస రామేణ, అంత మహాబలుడైన రామచంద్రమూర్తి చేత హతం, చనిపోయారని సమీక్ష చూసుకున్నాడు మన కరుడు. తదా ఇంకా మన కరుడు అప్పుడు ఏం చేశాడంటే మహతా రథేన, ఒక పెద్ద రథం ఎక్కి అశనిహి ఇవ ఉద్యత ఇంద్రః, ఒక పెద్ద వజ్రాయుధాన్ని పుచ్చుకుని ఇంద్రుడు ఎట్లా యుద్ధానికి బయలుదేరుతాడో అట్లా ఆయన కూడా రథం ఎక్కి మన కరుడు సమాససాద, రాముడి దగ్గరికి వస్తూ ఉన్నాడు యుద్ధం చేయడానికి. ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు అటు సైడు. కరుడు ఉన్నాడు, మన త్రిశిరసుడు ఉన్నాడు. ఆ కరుడు ఇంకా వచ్చాడు యుద్ధానికి. ఇది ఆర్షే వాల్మీకి ఆదికావ్య రామాయణే అరణ్యకాండే షడ్వింశ సర్గ సంపూర్ణం.
కరంతో రామాభిముఖం ప్రయాంతం వాహినీపతి రాక్షస త్రిశిరాహ నామ సన్నిపత్య ఇదం అబ్రవీత్. మన కరుడు ఆ విధంగా మహాకోపంతో ఉగ్రుడై రథాన్నెక్కి రామచంద్రమూర్తి పైకి యుద్ధానికి వస్తూ ఉంటే రామాభిముఖంగా ప్రయాణమై వస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన వాహినీపతి, ఆయన సైన్యాధిపతి, ఒక రాక్షసుడు మిగిలాడు కదా ఇటు సైడు, త్రిశిరసుడని, ఆయన సన్నిపత్య ఆయన దగ్గరికి వచ్చి, మన కరుడు దగ్గరికి వచ్చి ఇదం అబ్రవీత్, ఈ విధంగా అన్నాడు. మిగిలిపోయిన ఇద్దరిలో మన కరుడు యుద్ధానికి బయలుదేరుతుంటే ఇంకొక ఆయన త్రిశిరసుడు కరుడు దగ్గరికి వచ్చి మాట అన్నాడు. మాం నియోజయ విక్రాంత సన్నివర్తస్వ సాహసాత్ కస్య రామం మహాబాహుం సంయుగే వినిపాతితం. ఓ విక్రాంత, గొప్ప పరాక్రమం కలిగిన వాడా, ఈ సాహసాత్ సన్నివర్తస్వ, ఈ సాహసం నుంచి తప్పుకో, ఇంత సాహసం చెయ్యకో. మాం నియోజయ, నన్ను నియోగించు, నువ్వే వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, నీ సైన్యంలో నేను ఇంకా ఒక్కడిని మిగిలాను, నీ సైన్యాధ్యక్షుణ్ణి, నన్ను ఈ పనికి పంపించు. పశ్య, నువ్వు చూస్తూ ఉండు, నువ్వు వెళ్ళవలసిన పని లేదు, రాముడితో యుద్ధానికి నువ్వు వెళ్ళక్కర్లేదు, నువ్వు ఇక్కడ నిలబడి చూస్తూ ఉండు. ఆ రాముణ్ణి, ఆ మహాపరాక్రమవంతుణ్ణి ఈ యుద్ధంలో నేను సంహరిస్తాను. ఆయన ఈ యుద్ధంలో పడిపోతూ ఉంటే నువ్వు ఇక్కడ నిలబడి చూద్దువు గాని, నువ్వెందుకు వెళ్ళడం, వద్దు, ఆగు. ప్రతిజానామితే సత్యం ఆయుధం చ అహం ఆలభే యథా రామం వధిష్యామి వదార్హం సర్వరక్షసాం. నా ఆయుధం పైన శపథం చేసి ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, నిజం చెప్తున్నాను, ఒట్టు పెడుతున్నాను. రాముణ్ణి వధిష్యామి, రాముణ్ణి సంహరిస్తాను. సర్వ రాక్షసులకు వదార్హుడైన రాముణ్ణి నేను సంహరిస్తాను అని ఇదిగో నా ఆయుధం పైన ప్రమాణం చేసి చెప్తున్నాను. అహం వా అస్య రణే మృత్యు ఏషః వా సమరే మమ వినివృత్య రణోత్సాహాత్ ముహూర్తం ప్రాస్నికః భవ. అయితే అహం, నేను, అస్య, ఈయనకు ఈ యుద్ధంలో మృత్యువునవుతాను. వా లేదా ఏషః, ఈయనే, ఈ సమరే, ఈ యుద్ధంలో మమ మృత్యువు, నా మృత్యువు అవుతాడు. అయితే నేను ఆయన్ని చంపుతాను, లేదా ఆయన నన్ను చంపుతాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. ఈ రెండిట్లలో ఏమవుతుంది అని నువ్వు రణోత్సాహాత్ వినివృత్య, నువ్వు యుద్ధం చేద్దామన్న ఐడియా మానుకుని ఇక్కడ నిలబడొక్క నిమిషము, నేను చస్తానా ఆయన చస్తాడా అని ఒక ముహూర్తము ప్రాస్నికః భవ, ఈ ప్రశ్న వేసుకుంటూ ఉండు. నేను వెళ్ళి ఆయన్ని చంపేస్తానా, ఆయన నన్ను చంపుతాడా అని నువ్వు ఇక్కడ నిలబడి క్వశ్చన్ చేసుకుంటూ ఉండేలోగానే నేను వెళ్ళి చంపేసి వస్తాను, సరేనా? ప్రహృష్టః వా హతే రామే జనస్థానం ప్రయాస్యసి మైవా నిహతే రామం సంయుగాయ ఉపయాస్యసి. అయితే రామే హతే, రాముడు చనిపోతే, ప్రహృష్టః, సంతోషంగా నువ్వు జనస్థానానికి ప్రయాస్యసి, వెళ్ళు, ప్రయాణమై. వా లేదా నేనే చనిపోయాను అనుకో, మయి నిహతే, నేను చచ్చిపోతే ఇంకా అప్పుడు నువ్వు ఒక్కడివి మిగులుతావు. ఇంతమందిలో నేను కూడా పోయాక ఇటువైపు నువ్వు ఒక్కడు ఉన్నావు, అటువైపు రాముడు ఒక్కడు ఉంటాడు కదా, అప్పుడు నువ్వేం చెయ్యంటే రామం సంయుగాయ, యుద్ధం కోసం ఉపయాస్యసి, ఆయన దగ్గరికి వెళ్దువు గాని. అయితే నేను ఆయన్ని చంపుతాను, లేకపోతే ఆయన నన్ను చంపుతాడు, ఇంతే కదా, రెండే 50-50% ఛాన్సెస్. ఒకవేళ నేను ఆయన్ని చంపేస్తే నువ్వు సంతోషంగా ఇక్కడి నుంచిటే జనస్థానానికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ నేనే చనిపోయానా, అప్పుడు నువ్వు రాముడి దగ్గరికి యుద్ధానికి వెళ్ళొచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడే వెళ్ళడం ఎందుకు, ఇంకా ఒక్కడిని నేను మిగిలాను కదా. ఈ చెస్ గేమ్లో ఇంకా ఒక్క పావు ఉండగా రాజే బయలుదేరడం ఎందుకు? రాజు కాదు ఆయన, మన కరుడు ఇక్కడ రాజు కాదు, అసలు వీళ్ళ రాక్షసులందరికీ రాజు ఇంకో చోట ఎక్కడో ఉన్నాడు. కానీ ఇక్కడ లోకల్గా ఈయన లీడ్ కాబట్టి నువ్వెందుకు బయలుదేరడము, నేను ఒక్కడిని ఇంకా ఇటు సైడ్ మిగిలాను కదా, నేను వెళ్తాను, నేను కూడా పడిపోయిన తర్వాత నీకు కావాలంటే అప్పుడు నువ్వు వెళుతూ గాని అని చెప్పాడు. కరః త్రిశిరసాతేన మృత్యులోభాత్ ప్రసాదితః గచ్చా యుధ్యా ఇతి అనుజ్ఞాతః రాఘవాభిముఖః యయౌ. మన కరుడు తేన త్రిశిరస, త్రిశిరసుడి చేత ఈ విధంగా ప్రసాదితః, అడగబడ్డాడు.
ఎందుకు అడిగాడు త్రిశిరసుడు అంటే మృత్యులోభాత్, చావాలన్న కోరికున్నది. చావాలన్న కోరికతో, పోవాలన్న కోరికతోటే త్రిశిరసుడు కరుణ్ణి ఈ విధంగా అడిగాడు. అంటే ముందో వెనక పోతారు ఎట్లైనా. ఒకవేళ కరుడు ముందు వెళ్ళి ఆయన చనిపోయిన తర్వాత ఒకవేళ త్రిశిరసుడు మిగిలాడనుకోండి. త్రిశిరసుడు కూడా పాపము ఆ 3 తలలు వేసుకుని వెళ్ళేవాడు రాముడి దగ్గరికి. ఆయన తలలో అప్పుడైనా సరే తెగేవి. ముందో ఎనకో జరిగేది కానీ ఏదో ఒకటి. ముందొచ్చింది ఈయనకి చావు కాబట్టి ముందే వెళ్తానన్నాడు. మన కరుడు కూడా గచ్చా సరే వెళ్ళు, యుద్ధం చెయ్యి అన్నాడు. ఆ విధంగా ఆయన చేత అనుజ్ఞ పొందినవాడై రాఘవ అభిముఖ, రాముడికి ఎదురుగా అయ్యయ్యో బయలుదేరిపోయాడు మనవాడు పాపం. త్రిశిరాహచ్చ రథేన ఏవ వాజియుక్తేన భాస్వత అభ్యద్రవత్రణే రామం త్రిశృంగ ఇవ పర్వత. త్రిశిరసుడు వాజియుక్తేన భాస్వత రథేన, గుర్రాలు పూంచిన గొప్ప ప్రకాశంతో ఉన్న రథమెక్కి బయలుదేరాడు. రణే ఆ యుద్ధంలో రామం అభ్యద్రవత్, రాముడి పైకి పరిగెత్తాడు రథం వేసుకుని. ఎట్లా ఉన్నాడు ఆ రథంలో ఉన్న మనవాడంటే త్రిశృంగ పర్వత ఇవ, 3 శిఖరాలతో ఉన్న పర్వతంలాగా ఉన్నాడు. మన త్రిశిరసుడికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే 3 తలలు ఉన్నాయి కాబట్టి. 3 తలల పైన 3 పెద్ద పెద్ద కిరీటాలు పెట్టుకుని ఉంటాడు. అవన్నీ పర్వత శిఖరాల్లాగా కనిపిస్తున్నాయి. ఆ రకంగా బయలుదేరాడు. శరధార సమూహాన్ సహా మహామేఘ ఇవ ఉత్సృజన్ వ్యసృజత్ సదృశం నాదం జలార్దస్య తు దుందుభేః. మహామేఘంలాగా, ఒక మహామేఘము ధారాపాతంగా వర్షం కురిపిస్తే ఎట్లా ఉంటుందో అట్లానే శరధారలను ధారాపాతంగా బాణాలను కురిపిస్తూ మనవాడు పైగా నాదం చేస్తున్నాడు, పెద్దగా అరుస్తూ పెడబొబ్బలు పెడుతూ. ఎట్లా ఉంది ఆ నాదము, దేనికి సదృశంగా ఉన్నది అంటే జలార్ద్రస్య దుందుభేః సదృశం. నీటిలో తడిస్తే ఒక దుందుబి ఎట్లా మోగుతుందో, ఏదో ఒక పెద్ద డ్రమ్స్ ఉంటాయి కదా, ఏదో డోలు అట్లాంటివి, మృదంగం అట్లాంటివి, దుందుబి ఒకటి పెద్దది. అది మామూలుగా ఉన్నప్పుడు మోగుతుంది పెద్దగానే, నీటిలో తడిస్తే అది ఎట్లా మోగుతుందో అట్లా అరుస్తూ ఉన్నట్ట వీడు. ఏంటో మరి. ఆగచ్చంతం త్రిశిరసం రాక్షసం ప్రేక్ష రాఘవ ధనుషా ప్రతిజగ్రాహ విధున్వన్ సాయకాన్ సిత్తాన్. మన రామచంద్రమూర్తి అట్లా వచ్చి మీద పడిపోతున్న త్రిశిరసుణ్ణి, వాడి 3 తలలను ఆ రాక్షసుణ్ణి ప్రేక్ష చూసి, ధనుషా సితాన్ సాయకాన్ విధున్వన్, ఆయన ధనుస్సుకి వాడి అయిన బాణాలు ఎక్కుపెట్టి వదులుతూ ప్రతిజగ్రాహ ఎదుర్కొన్నారు రామచంద్రమూర్తి. సహా సంప్రహారః తుములః రామ త్రిశిరసోః మహాన్ బభూవ అతీవ బలినోః సింహకుంజరయోః ఇవ. ఒక సింహము ఒక ఏనుగు 2 తలపడితే ఆ యుద్ధం ఎట్లా భయంకరంగా మహాఘోరంగా ఉంటుందో అట్లానే రాముడు త్రిశిరసుడు ఆ యుద్ధం మొదలుపెట్టేసరికి గొప్ప శబ్దంతో మహాభయంకరంగా ఉన్నది ఆ యుద్ధం అప్పుడు. తత్ర త్రిశిరస బాణైః లలాటే తాడితః త్రిభిః అమర్షి కుపితః రామః సంరద్ధం ఇదం అబ్రవీత్. అసలే రామచంద్రమూర్తి అమర్షి, అసలు తట్టుకోలేనంత కోపంతో ఉన్నారు. ఇప్పుడు త్రిశిరసుడు ఏం చేశాడు, త్రిభిః బాణైః 3 బాణాలతో ఆయన లలాటే తాడితః, ఆయన నొసటికేసి 3 బాణాలు కొట్టాడు మన త్రిశిరసుడు. 3 బాణాలేసి రామచంద్రమూర్తి నొసటికి కొట్టేసరికి ఆయన అసలే తట్టుకోలేనంత కోపంతో ఉన్నారు. ఇప్పుడు ఇంకా కోపం ఎక్కువైంది ఆయనకి. సంరబ్ధం, ఇంకా ఎంత వేగంగా కదులుతున్నారంటే అంత వేగంగా కదులుతూ, అసలు ఇంతవరకు ఆయనకి దెబ్బలవి తాకాయి గాని, బాణాలవి గుచ్చుకున్నాయి గాని, మరి ముఖానికి తలకి వేసి కొట్టిన వాళ్ళు లేరు. మొదటిసారి త్రిశిరసుడు ఆయన తలకి 3 బాణాలేసి కొట్టేసరికి అంత కోపంతో, అంత సంరబ్ధతతో ఉన్నా కూడా ఆయన ఈ విధంగా అనుకున్నారు, వాడితో అంటూ ఉన్నారు. అహో విక్రమశూరస్య రాక్షసస్య ఈదృశం బలం మమ అపి ప్రతిగృహ్ణీష్వ
శరాన్ చాపగుణచ్యుతాన్. ఓహో, ఇంత పరాక్రమంతో కూడిన ఈ వీరుడి యొక్క, ఈ రాక్షసుడి యొక్క ఈ బలం చూడు, నా బలం కూడా చూడిప్పుడు. నా చాపగుణచ్యుతాన్, చాపము అంటే ధనుస్సు, ధనుస్సు యొక్క గుణము అంటే నారి. నా ధనుస్సు యొక్క నారికి తొడిగి నేను వదులుతూ ఉన్న బాణాలను కూడా నువ్వు ప్రతిగృహ్ణీష్వ, వీటిని కూడా పుచ్చుకో అన్నారు. ఈయన కూడా బాణాలను వదులుతూ ఉన్నారు. ఏవం ఉక్త్వా తు సంరబ్ధః శరాన్ ఆసీవిషోపమాన్ త్రిశిరో వక్షసి క్రుద్ధః నిజగాన చతుర్దశ. ఏవం ఉక్త్వా, ఈ విధంగా చెప్పి, ఓహో ఎంత బలంగా ఉన్నావురా నువ్వు, నేను వేసే బాణాలను కూడా పుచ్చుకో అన్నారు. మహాసంరబ్ధతతో ఆయన ఆసీవిషోపమాన్ శరాన్, విషంతో నిండిన పాముల్లాగా ఉన్న ఒక చతుర్దశ బాణాలను, 14 బాణాలను త్రిశిరో వక్షసి, త్రిశిరసుడి యొక్క వక్షస్థలం పైన క్రుద్ధ, మహాకోపంతో ఉన్న రామచంద్రమూర్తి వేసి నిజగాన కొట్టారు. చతుర్భిః తురగాన్ అస్య శరైః సన్నత పర్వభిః న్యపాతయత తేజస్వి చతురః తస్య వాజినః అష్టభిః సాయకైః సూతం రథోపస్థాత్ న్యపాతయత్. రామః చిచ్ఛేద బాణేన ధ్వజం చాస్య సముచ్రితం. రామచంద్రమూర్తి ఏం చేశారంటే, చతుర్భిః ఒక 4 శరాలను, బాణాలను తీశారు. సన్నత పర్వభిః వంపులతో ఉన్న, కణుపులతో ఉన్న బాణాలవి. వాటిని తీసి అస్య తురగాన్, ఆయన గుర్రాలను కొట్టారు. దాంతో తస్య చతురః వాజినః, 4 గుర్రాలు న్యపాతయత, కింద పడి మరణించాయి. ఆ విధంగా చేశారు మన తేజస్వి. తర్వాత ఒక అష్టభిః సాయకైః 8 బాణాలు తీశారు. 4 బాణాలతో 4 గుర్రాలని చంపేశారు. ఇప్పుడు 8 బాణాలు తీశారు. తీసి రథోపస్థాత్, ఆ రథం పైనుంచి సూతుణ్ణి న్యపాతయత్, చంప కింద పడేశారు, అంటే సారథిని. తర్వాత మన రామచంద్రమూర్తి ఒక బాణం తీశారు. దాంతో అస్య, మన త్రిశిరసుడి యొక్క రథం పైన ఉన్న సముచ్రితం, ఎత్తుగా ఉన్న ధ్వజాన్ని చిచ్ఛేద, భేదించేశారు. తతః హతరథాత్ తస్మాత్ ఉత్పతంతం నిశాచరం బిభేద రామః తం బాణైః హృదయే సహ అభవత్ జడః. తతః రామః, ఇంకా రామచంద్రమూర్తి ఏం చేశారంటే, హతరథాత్, ఆ రథం అట్లా ధ్వజము అవి ఇవి మొత్తం విరిగి కింద కూలిపోతూ ఉంటే, అందులో నుంచి తస్మాత్ ఉత్పతంతం, ఎగిరి దూకుతున్నాడు తన పైకి ఆ నిశాచరుడు. వాణ్ణి చూశారు. 3 తలలతో తన పైకి దూకుతూ ఉన్న ఆ త్రిశిరసుడిని చూసి రాముడు బాణైః, ఒక్కటే బాణం, ఒక్క బాణం తీసి హృదయంలో గురి చూసి వదిలేరు. ఆ విధంగా బిభేద, వాణ్ణి సంహరించారు. ఇంకా వాడు పాపము ఆ రథంలో నుంచి రామచంద్రమూర్తి పైకి దూకుతున్నాడు. రామచంద్రమూర్తి ఒక్క బాణాన్ని వేసి గుండెలో కొట్టేసరికి వాడు జడహ అభవత్, ఇంకా స్థాణువులాగా బిగదీసుకుని పోయాడు పాపం. సాయకైః చ అప్రమేయాత్మ సా అమర్షః తస్య రాక్షసః శిరాంసి అపాతయత్ రామః వేగవద్భిః త్రిభిః శతైః. వాడి గుండెలో ఒక్క బాణం వేసి కొట్టేసరికి బిగదీసుకుని పోయాడు కదా. ఇంకా తర్వాత రామచంద్రమూర్తి ఏం చేశారంటే, ఆ అప్రమేయాత్మ, అసలు అంతుబట్టదు ఆయన, అటువంటి వారు రామచంద్రమూర్తి. ఆయన సాయకైః బాణాలు తీశారు. సా అమర్షః, మహాకోపంతో తస్య రాక్షసః శిరాంసి, ఆ రాక్షసుడి యొక్క 3 తలల పైన త్రిభిః సితైః సాయకైః, 3 వాడి అయిన బాణాలతో, ఆ బాణాల పైగా వేగవద్భిః, మహావేగంతో, ఎందుకంటే వాడు మీద పడుతున్నాడు. ఆ రథంలో నుంచి వాడు ఈయన పైకి దూకుతూ ఉంటే ఒక బాణం వేసి కొట్టాడు, గాల్లోనే వాడు బిగుసుకుని పోయాడు. అంతకన్నా వేగంగా 3 బాణాలు తీసి మహావేగంగా వెళ్ళే ఆ 3 బాణాలని వదిలేసరికి వాడ గాల్లో నుంచి భూమి మీద పడేలోగానే వాడి తలలు 3 తెగి
కింద పడ్డాయి. అంత వేగంగా వదిలేరు. వాడు పాపము రథంలో నుంచి ఒక హై జంప్ వేస్తున్నాడు. ఒక బాణం వేసేసరికి గాల్లోనే బిగుసుకున్నాడు. వాడి బాడీ కింద పడాలి గదా భూమి మీద. ఈలోగా ఎప్పుడు తీశారో బాణాలు, ఎప్పుడు వేశారో, వాడి తలలకి ఎప్పుడు తాకేయో, వాడి తలలు ఎప్పుడు తెగాయో, ముందు తలలకి తెగి కింద పడ్డాయి. తర్వాత వాడి బాడీ పడ్డది. అంత వేగము రామచంద్రమూర్తిది. సహ భూమౌ రుధిరోద్గారీ రామబాణ అభిపీడితః న్యపతత్ పతితైః పూర్వం స్వశిరోభిః నిశాచరః. ఆ నిశాచరుడు సహవాడు రుధిరోద్గారి రక్తం కక్కుకుంటూ రామబాణ అభిపీడితః రామచంద్రమూర్తి బాణాలకు దెబ్బతిన్నవాడై పూర్వం స్వశిరోభిః ముందు తలలు కింద పడ్డాయి వాడివి. తర్వాత వాడు భూమౌ న్యపతత్ పడ్డాడు. ఆ విధంగా ముందు వాడి తలలు పతితైః పడ్డాక వాడు న్యపతత్ పడ్డాడు. హతశేషాః తతః భగ్నాః రాక్షసాః ఖరసంశ్రయాః ద్రవంతి స్మ న తిష్టంతి వ్యాఘ్రత్రస్తాః మృగాః ఇవ. ఇంకా వాడు పెద్ద సైన్యాన్ని తీసుకొనొచ్చాడు. కొంతమందిని రాముడి పైకి వదులుతున్నాడు. ముందు ఒక 5,000 మంది, తర్వాత ఒక 8,000 మంది, ఎంతో కొంత కొంతమందిని పంపుతున్నాడు గదా! ఇంకా వెనకాల కొంతమంది మిగిలి ఉన్నారు. వాళ్ళందరూ ఖరసంశ్రయాః కరుడిని ఆశ్రయించి ఆయన వెంటబడి యుద్ధానికి వచ్చిన రాక్షసులందరూ భగ్నులై హతశేషాః చావకుండా బ్రతికిపోయిన వాళ్ళందరూ గూడా ద్రవంతి స్మ పారిపోయారు గదా! ఇంక నా తిష్టంతి అసలు వాళ్ళు నిలబడి గూడా నిలబడట్లేదు. ఎట్లా అంటే వ్యాఘ్రత్రస్తాః మృగాః ఇవ. పెద్ద పులికి భయపడి జింక పిల్లలు ఎట్లా పారిపోతాయో అట్లా పారిపోతూ ఉన్నారందరూ. ఒకవేళ మిగిలిన వాళ్ళు గూడా ఎవరైనా ఉంటే. తాన్ ఖరః ద్రవతః దృష్ట్వా నివర్త్య ఋషితః స్వయం రామం ఏవ అభిదుద్రావ రాహుః చంద్రమసం యథా. ఇంక మనవాడు ఖరుడు చూసుకున్నాడు. వాడొక్కడు మిగిలాడు ఫైనలీ. వాడు చుట్టూ చూశాడు. చాలా భాగం అందరూ చచ్చి అక్కడ మన వాల్మీకి మహర్షి చెప్పినట్టు మహావేది పైన దర్భల్లాగా పడ్డారు కుప్పలు తెప్పలుగా. ఇంకా కొంతమంది అవతల మిగిలిన వాళ్ళు యుద్ధానికి రాకుండా కొంచెం దూరంగా ఉన్నవాళ్ళు అసలు యుద్ధంలోకి రాకుండా అట్నుంచి అటే పారిపోతూ ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా ద్రవతః వెళ్ళిపోతూ ఉంటే దృష్ట్వా చూశారాయన. మన ఖరుడికొచ్చింది కోపము. స్వయంగా ఋషితః మహాకోపంతో ఈయనే తిరిగాడింక రాముడి వైపుకి. నివర్త్య తిరిగి రామం ఏవ అభిదుద్రావ రాముడి వైపుకి పరిగెత్తుతున్నాడు ఇంకా యుద్ధం చేయడం కోసం. ఎట్లా అంటే రాహుః చంద్రమసం యథా. రాహువు చంద్రుణ్ణి మింగేయడం కోసం వెళ్తూ ఉన్నట్టు నా రామచంద్రుణ్ణి మింగేయడం కోసం ఈ ఖరుడన్న రాహువు బయలుదేరాడు. తర్వాత ఏం జరిగింది ఏమి అని చూసుకుంటూ వెళ్దాం. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. ఇత్యార్షే వాల్మీకి ఆదికావ్యే రామాయణే అరణ్యకాండే సప్తవింశ సర్గ సంపూర్ణం. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ.